హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకొక సిస్టర్ డీఎం చేశారండి. నాకు స్టాక్ అంతా మిగిలిపోయిందక్క. నేను ఒక 20,000 వరకు తెచ్చుకున్నాను. ఒక 5,000 వరకే నాకు శారీస్ అనేవి సేల్ అయ్యాయి. మిగతా 15,000 వర్త్ ఆఫ్ శారీస్ అయితే ఇంట్లో ఉండిపోయాయి. అవి చూసినప్పుడల్లా నాకు బాధేస్తుంది. వాటిని నేను ఎలాగా సేల్ చేయాలి? లేకుంటే నలుగురికి వెళ్ళేలాగా ఎలాగా రీచ్ అయ్యేలాగా చూసుకోవాలి నా దగ్గర ఉన్న స్టాక్ అని అడుగుతున్నారు. సో ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము. నాకు తెలిసిన సొల్యూషన్ అయితే మీకు చెప్తాను. ముందుగా నమస్తే, నేను మీ రూపాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు ఆన్సర్ చేస్తాను. నేను శారీ బిజినెస్ చేస్తున్నానని అందరికీ తెలుసు. సో నేను ఏవే ఆటుపాట్లు పడ్డాను, వాటి నుంచి నేనేం నేర్చుకున్నాను, నేను ఇచ్చే ఆన్సర్స్కి 100లో ఒక్కరికైనా యూజ్ అయితే చాలా హ్యాపీగా ఉంటుందండి. అందుకే నేను ఇలా వీడియోస్ చేయాలనుకున్నాను. సో సో ముందుగా చెప్పినట్టుగా ఆ సిస్టర్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తానండి. ఆ శారీస్ ఏం చేయాలని అడుగుతున్నారు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీస్ బిజినెస్ చెయ్యాలా లేదా అని నిర్ణయించుకున్నాక దిగండి, కంటిన్యూ చేయండి. లేదు ఈ సిస్టర్ లాగా డ్రాప్ అవ్వాలి అనుకుంటే మీరు తెచ్చుకొని 1 నెల 2 నెలలు అయితే పర్వాలేదండి. 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు ఇంట్లో పెట్టుకొని సేల్ చేద్దాం అనుకుంటే అది నడవదు. ఎందుకంటారా, ఈ లోపు ఆ ట్రెండ్ అయిపోతుంది. ఎవరు కూడా శారీస్ తీసుకోరు, అమ్మటానికి ఇష్టపడరు. అందుకని 1 మంత్ 2 మంత్స్ బిఫోర్ అయితే ఏదన్నా యాక్షన్ తీసుకోవచ్చు. ఎలా చేయాలి అని అంటే, మీ ఇంట్లో మీ చుట్టాలలో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే అంటే వేరే ఊర్లో ఉంటారు కదా, వాళ్ళకి శారీస్ పంపించి నమ్మకమైన వాళ్ళు అనమాట. మీ ఫ్యామిలీ మెంబర్స్లో నమ్మకమైన వాళ్ళు, అక్క లేదా పిన్ని వార్స్ అయినా ఎవరైనా రిలేటివ్స్ అయినా. నా దగ్గర అయితే నా ఏరియాలో స్టాక్ అయితే సేల్ అవ్వట్లేదు. సో నువ్వు తీసుకువెళ్ళి అమ్ముకొని నాకు శారీ మీద ఒక 100 ఇచ్చి మిగతా లాభం నువ్వు తీసుకో అని చెప్పటం ఒక పద్ధతి అండి. ఈ పద్ధతిలో చేసినా మనకి స్టాక్ అవుట్ అవుతుంది. ఏమో చెప్పలేము, మీ దగ్గర ఉన్న శారీస్ వాళ్ళ ఏరియాలో సేల్ అవ్వచ్చు కదా. సో కాబట్టి అదొక సలహా అండి నాది. రెండేది వచ్చేసేసి సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అలాగే యూట్యూబ్స్లో కూడా మనం పోస్ట్ చేసుకోవచ్చు. లేదు శారీస్ నేనే ఉంచుకుంటాను, నేను ఫర్దర్గా సేల్ చేయాలన్న వాళ్ళు, ఇప్పుడు ఈ సిస్టర్ అయితే స్టాప్ చేయాలనుకున్నారు కాబట్టి ఇదొక ఆప్షన్ అండి. సిస్టర్కి అయితే సలహా ఇస్తున్నా. ఇంకొక ఇంట్లో ఉన్న డెస్క్టాప్ని కూడా మనం సేల్ చేయాలి. ఒకటే ప్లాట్ఫామ్ అంటే ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కొంత స్టాక్ సేల్ అవుతుంది, మిగతా స్టాక్ ఎలా సేల్ చేయాలి అని అంటే కంపల్సరీగా ఇన్స్టా, ఫేస్బుక్ అలాగే యూట్యూబ్లో మీరు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ మీరు సేల్స్ అనేది పెంచుకోవచ్చు. ఏది మంచిది అడిగితే నాకు తెలిసి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే కంపల్సరీగా మీరు రెగ్యులర్గా పోస్ట్ చేయండి. మీకు వ్యూస్ వెళ్తుంది, బాగా సేల్ అవుతుంది. ఫస్ట్లో కొంచెం తక్కువ వ్యూస్ వస్తుందండి, కొంచెం మాత్రం మనకి సేల్ అనేది బాగా పెరుగుతుంది. ఇంకొక పాయింట్ వచ్చేసేసి, ఇవే కాకుండా మనం ఇంకా బాగా ఎక్స్పాండ్ అవ్వాలి, ఇంకా బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే మనకి మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, షాప్సీ ఇలాంటి మనకి ఆన్లైన్ షాపింగ్ యాప్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటిలో ఏది బెటర్ అని అడిగితే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. నేను ఎక్కువగా మీషోలో నేను పోస్ట్ చేస్తుంటాను నా శారీస్. సో మీషో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీషో అర్థం చేసుకుంటేనండి ఫ్లిప్కార్ట్, అమెజాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే ఇంకా నెక్స్ట్ ఏదన్నా యాప్స్ ఉంటే, ఎందుకంటే యాక్సెస్ అనేది ఈజీగా ఉంటుంది. మనకి దాన్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆన్లైన్ అంటే ఏంటి, రిటర్న్స్ ఎలా ఉంటాయి, పేమెంట్స్ ఎలా ఇస్తారు, ఇవన్నీ ఫస్ట్ అర్థం చేసుకోవటానికి ఈజీ పద్ధతి ఏదన్నా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీషో.
మనకి శారీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి శారీస్ ఆర్ ఎనీ ప్రోడక్ట్ మనం అప్లోడ్ చేసినప్పుడు మనకి ప్రాసెస్ అనేది చాలా ఈజీగా మీషోలో మాత్రమే ఉంటుంది. ఇది మనకు ఒక లెర్నింగ్ యాప్ అనేది చెప్పొచ్చు. దీంట్లో నేర్చుకొని, దీంట్లో మనం అండర్‌స్టాండ్ చేసుకొని, రిటర్న్స్ ఏంటి, రిటర్న్ చార్జెస్ ఏంటి, లాజిస్టిక్ పార్ట్నర్స్ ఎలాగా మనకి రిసీవ్ అవుతారు, ఎలా ప్యాకింగ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం మీషోలో ఈజీగా నేర్చుకోవచ్చు. ఇది వచ్చిందంటే మనకి ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్ అనేది కొంచెం పిక్చర్స్ అప్‌లోడ్ చేసినప్పుడు అవి ఒక లెంతీ ప్రాసెస్. కొన్ని స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేయాలి. మీషోలో మనకి ప్రొడక్ట్స్ అందరికీ తెలిసిందే మీషోలో లో కాస్ట్‌లో ఉంటుంది కాబట్టి అందరూ కూడా మీషోలోనే ప్రిఫర్ చేస్తారు. తక్కువ క్వాలిటీ, తక్కువ కాదు. తక్కువ ప్రైస్‌లో ఉన్న ఐటెమ్స్ అమ్మటానికి మీషోలో ఇష్టపడతారు. సో, బేసిక్‌గా శారీ బిజినెస్ చేసే వాళ్ళకి నేర్చుకోవడానికి ఇదొక మంచి యాప్ అండి. దీంట్లో నేర్చుకొని బట్ ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్‌లో కంపల్సరీగా క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయాలి. మనకు శారీ యొక్క లెంత్, విడ్త్‌తో సహా దాని వెయిట్‌తో సహా మనం ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్‌లో ప్రొవైడ్ చేయాలి. అందుకే నేను అంటున్నానండి, ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్‌కి వెళ్ళబోయే ముందు మీషోని స్టడీ చేయండి. మీషోలో ఎలాగా మనం శారీస్ అప్‌లోడ్ చేయాలి, వాటి డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి, క్యూసీ ఎలా పాస్ అవుతుంది, ఎంత అమౌంట్ మనం ఎంఆర్‌పి పెట్టాలి, ఇవన్నీ కూడా మనం మీషోలో ఫస్ట్ నేర్చుకుంటే నెక్స్ట్ మనం అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్‌కి వెళ్ళొచ్చు. మీషోలో ఇంకొక బెస్ట్ పాయింట్ ఏంటంటే ఎన్రోల్‌మెంట్ ఐడీతో మనం జాయిన్ అయిపోవచ్చు. దానికి జీఎస్టీ ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్‌లో కంపల్సరీగా జీఎస్టీ ఉండాలి. అప్పుడే మనం లాగిన్ అయ్యి సెల్లర్‌గా మనం చేయొచ్చు. సో, కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్‌గా వచ్చేసి మీషోలో జాయిన్ అయ్యి వాటిని అప్‌లోడ్ చేసుకొని మనం ప్రాసెస్ అంతా నేర్చుకున్నాక ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కి వెళ్ళండి. ఈ విధంగా సోషల్ మీడియా అండ్ యాప్స్ ద్వారా మనం శారీస్ అనేవి సేల్ చేసుకోవచ్చు. సో, ఇదండి ఈరోజు. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. పర్వాలేదు. నాకు తెలిసిన నాలెడ్జ్‌తో నేను అన్నీ చెప్తాను. సో, మీరు గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల కొంచెం చాలా మందికి రీచ్ అవుతుంది. వాళ్ళలో ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందో తెలీదు కాబట్టి కంపల్సరీగా ఒక లైక్ అనేది ఇవ్వండి. అంటిల్ దెన్ మీరంతా బాగుండాలి. నేను గూడా సెలవు తీసుకుంటాను. థాంక్ యూ.